మన్నాను కురిపించితివి. యెహోషువ ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ దిన వాక్యము కోసం చిన్న ప్రార్థన చేద్దాం. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. ఉదయకాలం అంతా నీ రెక్కల చోటున భద్రపరచండి. ఈ సమయంలో నీ యొక్క మాట కోసం మేము ఎదురు చూస్తుండగా శక్తి కలిగినటువంటి మాట మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనము. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెను. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. ఎప్పుడు అంటే ఇది మొదలుకొని ఎప్పటి నుంచి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానని మాట ఇస్తా ఉన్నాడు. నేను మిమ్మును ఆశీర్వదించెను. మన దేవుడు ఆశీర్వదించేటువంటి దేవుడు. ఈరోజు మనిషి ఆశీర్వాదాల కోసము ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ఎన్నో పనులు చేస్తూ ఉన్నారు. అయితే ఆ యొక్క చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి మనిషికి ఆశీర్వాదాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నాయి. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అయితే ఇది మొదలుకుని ఎప్పటి నుంచి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను మిమ్మల్ని ఆశీర్వదించేది. మన దేవుడు ఆశీర్వదించేటువంటి దేవుడు, శూన్యములో సమస్తాన్ని ఏర్పరిచినటువంటి దేవుడు. ఈ మాటలు వింటున్నటువంటి మనము అనుకోవచ్చు, ఇప్పటి వరకు నాకేం ఆశీర్వాదాలు ఉన్నాయి, ఇప్పటి వరకు చాలాసార్లు ఇలాంటి వాక్యాన్ని విన్నానే, నా జీవితంలో ఏమి ఆశీర్వాదాలు పొందుకున్నాను అని నీవు ఆలోచన చేస్తున్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఇది మొదలుకుని, దేవుని నామమునికి మహిమ కలుగును. ఈ రోజు మొదలుకుని దేవుడు నీ జీవితంలో ఆశీర్వదించబోతా ఉన్నాడు, ఆశీర్వాద కార్యాలు చేయబోతా ఉన్నాడు. ఇది మొదలుకు నేను మిమ్మను ఆశీర్వదించెను. ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు, ఆయన మనల్ని అభివృద్ధిపరిచేటువంటి దేవుడు, ఆయన మనల్ని లేవనెత్తేటువంటి దేవుడు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నామో ఆ పరిస్థితుల్లో ఆశీర్వదించటానికి ఆయన ఒక్కడే నిజమైనటువంటి దేవుడు. ఈ లోకంలో మనుషులు ఆశీర్వాదాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు అవి వారికి ఆశీర్వాదాన్ని ఇవ్వలేకపోవచ్చు. కానీ మన దగ్గర ఏదైతే ఉందో దానితో ఆయన ఆశీర్వదిస్తానంటున్నాడు. మనం అనుకుంటూ ఉంటాం, నా దగ్గర ఏముంది ఆయన ఆశీర్వదించడానికి, నా దగ్గర ఏముంది అని మనము ఆలోచన చేస్తూ ఉంటాము. కానీ దేవుడు మన దగ్గర ఉన్నదానితో ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఏది ఈరోజు నీకు ఆశీర్వాదాన్ని మార్చబోతుందో దేవునికి తెలుసు. నీ జీవితంలో ఉన్నటువంటి చిన్న దాని ద్వారా దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించబోతా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, నీకే విషయంలో ఆశీర్వాదం కావాలి? అయ్యో, నేను ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి అంత నా దగ్గర లేదే, నేను ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి నా దగ్గర ఏముంది అని నీవు ఆలోచన చేస్తున్నట్లయితే నీకున్న కొద్ది దానిలో నుంచి ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు. నీకున్నటువంటి కొద్ది ఏదైతే ఉందో దాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చబోతా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నీ జీవితంలో నీకున్నటువంటి ఆ కొద్ది దానితో దేవుడు ఆశీర్వదించేటువంటి దేవుడు. కాబట్టి ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించేదను. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఆయన ఈ రోజు నుంచి నిన్ను ఆశీర్వదించ మొదలు పెడతా ఉన్నాడు. ఈ రోజు నుంచి ఆయన నిన్ను ఆశీర్వదించి మొదలు పెడతా ఉన్నాడు. నీవు ఏదైతే కలిగి ఉన్నావో దానిలో నుంచి ఆయన ఆశీర్వదించబోదు. నీ దగ్గర కొద్దిగానే ఉండొచ్చు, నీ దగ్గర కొంచెమే ఉండొచ్చు, అయినా కానీ ఆయన దాని చేత నన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ఈ మాటలను బట్టి విశ్వాసము తెచ్చుకుని ఇది మొదలుకుని, ఈ దినము మొదలుకుని, ఈ క్షణము మొదలుకుని, ఈ సమయాన్ని మొదలుకుని ఆయన ఆశీర్వదిస్తానంటున్నాడు. కాబట్టి మన దగ్గర ఏదైతే ఉన్నదో దానితోనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నావు. ఈ మాటలు వింటుండగా మా జీవితంలో కార్యములు చేయండి. ఈ మాటలు వినుచుండగా మా జీవితంలో గొప్ప కార్యములు చేయమని అడుగుతా ఉన్నాం. నీకు వందనాలు ప్రభు. ఈ మాటలు విని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వారు కలిగి ఉన్న దాన్ని బట్టి దేవతని వారు ఆశీర్వదించడానికి నీ కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.